కాకానికి అట్రాసిటీ కోర్టులో చుక్కెదురు. యోగాంధ్ర ఏర్పాట్లలో స్వల్ప మార్పులు చేసిన మంత్రి నారాయణ. వాకాడులో రెవెన్యూ దినోత్సవం. సూళ్లూరుపేటలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ. జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ దినోత్సవం కార్యక్రమం మండల తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రెవెన్యూ దినోత్సవం కార్యక్రమానికి మండల టీడీపీ కన్వీనర్ మధురెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, హరీష్ నాయుడు, తిరుమూరు శ్రీనివాసరెడ్డి, దయాకర్, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య రెవెన్యూ దినోత్సవంపై తన ప్రసంగాన్ని వినిపించారు. లాస్ట్ జనగణ మనతో క్లోజ్ చేస్తున్నారు. సార్ అమ్మా ఎంఎస్ తర్వాత కె సాయి కుమార్, తర్వాత మన డిప్యూటీ తహసీల్దార్, తర్వాత విఆర్ఏ, తర్వాత 300 ఎండార్స్మెంట్లు, తర్వాత సెకండ్ ప్రైజ్ సాయి కుమార్. ఇప్పుడు లేదు. తెలంగాణలో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పోయినసారి జూన్ 20వ తేదీ అప్పుడు టీటీ గారికి ఫోన్ చేసి ఎవరున్నా ఇంత ఘనంగా అయితే చేయలేదు. ఈసారి అధికారికంగా ప్రకటించి జనాలలోకి రెవెన్యూ డే అంటే ఏంటి అవన్నీ వివరాలు తెలియజేసే దానికోసమే ఈరోజు మన ఎంఆర్ఓ గారు కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని చేయడం జరిగింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక ముళ్ళు మీద క్రియేటివ్ లాంటిది. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా చిన్నోడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ గా ఎక్కువ ఫోన్లు కానీ అన్ని కింద స్థాయి తలార్ల కాడి నుంచి
ఆర్ఐలు ఈఆర్ఓలు ఎంఆర్ఓ దాకా ఉండేది. ఒక ఇల్లు కాలిపోయినా కానీ ఉన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిపినా కూడా ఏదన్నా శవ పంచనామా చేయాలంటే కూడా ఎంఆర్ఓ లేదే అక్కడ చేయలేదు. ఎందుకంటే అనాథ శవం అనుకోండి ఎంఆర్ఓ ఉండాలి. వీటన్నిటికీ మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద అనేక డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తుంటాయి. కానీ మనం అన్ని డిపార్ట్మెంట్ల కాడ కూడా ఎక్కువ లావాదేవీలు ఉండేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనే. ఈ విధంగా వాళ్ళు కూడా మనకి అనేక సేవలు చేస్తూ వాళ్ళ సేవలు కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళకు కూడా మనం తగిన విలువ ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, నేను చెప్పింది ఈ రోజే జరగలేదు, ఎందుకు చేయలేదని దబాయించే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా తప్పు. వాళ్ళకి అవకాశం వస్తే ఏదైనా చేయగలుగుతారు. మనం లీగల్గా ఉండే పోతే ఏదైనా ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఐ గారు కానీ తహసీల్దార్ అటువంటి కాకుండా ఇన్లీగల్గా తీసుకుపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనకి కరెక్ట్ కాదు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ తో ప్రజలందరికీ అనుసంధానం ఉంది. కాబట్టి అందరితో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మమేకమయ్యి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ గ్రామాల్లో ఈఆర్ఓలు కానీ ఫలాలు కానీ సరిదిద్ది దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ మరియు విఆర్ఓకి రెవెన్యూ సిబ్బందికి మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా సారు రాగానే ఒక పాట పెట్టాడు. రెవెన్యూ శాఖలో ఇబ్బందులు, మా కష్టాలు ఇలా ఉన్నాయని చెప్పి పెట్టాడు. నేను దానికి ఏకీభవించడం లేదు. ఎందుకంటే కష్టం పడతారు, ఒక్కొక్కసారి కష్టపడితే ఆ కష్టం యొక్క ఇలువ ఎవరికి అందదు. కానీ రెవెన్యూ శాఖలో కష్టపడితే దాని ఫలితం ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి నేను ఇది కష్టంగా కాకుండా వాళ్ళు సముచిత సేవాభావంతో చేశారని భావిస్తాను. అందుకే నేను సారోలతో ఏకీభవించడం లేదు. కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా కష్టం, కానీ ప్రజలకు అది సుఖాన్ని అందిస్తుంది. వాళ్ళు చేసే సేవ వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడతాయి. నిజంగా చెప్పాలంటే సార్ అన్నాడు బాలిడిపాలెంలో రాత్రి పొగుళ్ళు మేము అక్కడ కాపలా కాసామని. వాస్తవం. ఎందుకంటే వాళ్ళ కాపలా కాశారు కాబట్టే అక్కడ ఏ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగినందుకు నిజంగా వాళ్ళకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అనేది చాలా పురాతనమైంది. అది ఎప్పుడు ప్రారంభమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విధానం. రాజుల కాలం నుంచి ప్రారంభమైనటువంటి ఈ రెవెన్యూ శాఖను అంచెలంచెలుగా అనేక మంది మార్పులు చేర్పులు తీసుకొస్తూ, ఎందుకంటే రైతులు కాపాడటమే కాదు అనేక శాఖల్ని అనుసంధానం చేసే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ. చాలా బాధ్యతమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. ఒక మనిషి బతికున్నాడా చచ్చాడా నిర్ధారించే శాఖ కూడా రెవెన్యూ శాఖ. అంటే అది ఎంత పవర్ఫుల్ శాఖ, కూడా ఎంత పవర్ఫుల్ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్నారనేది కూడా మీరు ఆలోచించాలి. కష్టాలైతే సహజంగా ఏ శాఖలైనా ఉండొచ్చు, కానీ రెవెన్యూ శాఖ మరింత ఎక్కువ. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ సిబ్బంది అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. గతం అని వినలేదు. నిన్న తహసీల్దార్ గారు ఫోన్ చేసి ఇది ఒక రెవెన్యూ డే చేయమన్నారన్నా, సెలబ్రేట్ చేయమన్నారు. మీరు కూడా రండి అంటే తప్పకుండా వస్తాం సార్ అని చెప్పాను. అబ్బాయి అంటే రెవెన్యూ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఉన్నది, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గతంలో తహసీల్దార్ ఊర్లోకి వస్తే, ఇప్పుడు కొంత చిన్న పిల్లకాయలు లేదేమో కానీ నాకు కూడా తెలుసు, నాకు 45 సంవత్సరాలు దాటాయి. కాబట్టి ముందర ఒక పట్టేసుకొని వచ్చారు. తహసీల్దార్ గారి దగ్గరికి పోయి మాట్లాడకుండా, చేయి చూపించి మాట్లాడకుండా ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే తహసీల్దార్ క్యాడర్ ఆ స్థాయిలో ఉండేవాడు. అదేవిధంగా గ్రామంలోకి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వస్తే అయ్యో కొంచెంసేపు అంటే ఆ గౌరవం వేరే విధంగా ఉండేది. అయితే గతంలో ఈ మున్సిపల్ వ్యవస్థ కర్ణము మున్సిపల్ వ్యవస్థ ఉన్నప్పుడు వంశపారపర్యంగా ఓళ్లే ఆ గ్రామాలను డిక్టేట్ చేస్తుంటే ఎన్టీ రామారావు గారు 83లో మళ్ళీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళు మరీ డిక్టేటర్స్ అయిపోతున్నారు, చదువుకున్న పిల్లకాయలకు అవకాశాలు రావట్లేదు అని చెప్పి ఏపీపీఎస్సీ ద్వారా చదువుకున్న వాళ్ళందరూ విఆర్ఓలు గాను, ఆర్ఐలు గాను, డిప్యూటీ తహసీల్దార్లు గాను అందరూ రావడం జరిగింది. గతంలో ఎవరైతే కింద స్థాయి నుంచి కొంచెం ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటూ వ్యవస్థని ఓళ్ళ చేతిలోనే పెట్టుకో ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే దాన్ని ప్రక్షాళన చేసింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఆత్మశాంతిస్తాన్ని గట్టిగా ఒకసారి ఎన్టీ రామారావు గారికి మీరందరూ ఉద్యోగం చేస్తున్నారంటే 5 ఉద్యోగం చేసే వాళ్ళందరూ. అదేవిధంగా
మైక్ బాగాలేదు. గతంలో ఒక విఆర్ఓ వచ్చిన ఒక విఆర్ఓ ఆ గ్రామంలో ఒక అడంగలు 1B 10-1 అన్ని అతనికే అధికారం ఉండేది. విఆర్ఓకే అధికారం ఉంది 1B అడంగలు ఇచ్చేదానికి. అయితే తర్వాత తలారి వ్యవస్థ ఎలా ఉండేదంటే తలారి నాకు తెలిసి టోపీ పెట్టుకొని తల కూడా చుట్టుకోవాలి కదా చుట్టుకో ఉండడం. ఆ విధంగా అతను నడిచిపోతుంటే అతని గౌరవం ఆ ఊర్లో వేరే విధంగా ఉండేది. ఒక తలారిగా మన ఊరు గ్రామ పోలీసు అని కొన్ని రోజులు తలారి అనేది అంటే రెవెన్యూ వ్యవస్థకి ఎక్కడికక్కడ గౌరవిస్తూ వచ్చింది. రాజుల కాలం నుంచి రాజ్యాంగం దాకా జరుపుకుంటున్నాం. ఈ రోజు ఎంతో ఘనంగా ఇక్కడ రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడికి చేసిన మన వాకాడు మండల ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, అలాగే ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, రెవెన్యూ కుటుంబ సభ్యులు, మండల స్థాయి అధికారులు, విలేజ్ సెక్రటరీ అధికారులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. ఈ ప్రాంగణాన్ని మనకు తెలుసు, మనకి కంచర్ల గోపన్న ఆయన పేరు తెలియకపోవచ్చు, కానీ ఆయన అన్నమయ్య పేరుతో మనకి సుపరిచితుడు. ఆయన ఒక తహసీల్దార్. గోపన్న ప్రాంగణంగా మనం ఈరోజు పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ఈ కంచెర్ల గోపన్న ప్రాంగణానికి ఇక్కడికి మరికొద్ది సేపట్లో మన వాకాడు మండలం టీడీపీ అధ్యక్షులు వారు వస్తున్నారు. అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి వారు, అలాగే ప్రజాప్రతినిధులు విజయశేఖర్ రెడ్డి అన్న గారు అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళు రాగానే మనం మరికొద్ది క్షణంలో ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రారంభించుకోవడం కూడా ఒక పద్ధతిలో మనం నిన్నే అందరూ రెవెన్యూ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి గెలుపొందారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారులు చేత ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము. అలాగే 2024-25 సంవత్సరంలో ఎవరైతే మన రెవెన్యూలో చక్కగా పనిచేసి అప్రిషియేషన్ సర్టిఫికేట్లు కూడా మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ గురించి కూడా మనం కొన్ని మాటలు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కూడా మాట్లాడతారు. అలాగే బీచ్ రోడ్ లో అధికారులతో కలిసి మంత్రుడు నారాయణ, టీజీ భరత్ పర్యటించారు. యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ప్రధాని మోడీ పాల్గొనే వేదిక వద్ద నుంచి బీచ్ రోడ్ వెంబడి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. టాయిలెట్లు, సైన్ బోర్డుల విషయాల్లో స్వల్ప మార్పులను మంత్రి నారాయణ సూచించారు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? పైన పెట్టించుకుంటే కనపడుతుంది. మీ బోర్డ్స్ మంచిగా ఏమంటారంటే బోర్డ్స్ కొద్దిగా పైకి కట్టమంటారు, కనపడలేదా? కనపడదు పైకి పోతుంది కట్టేటప్పుడు. Testing 1 2 testing 1 2 testing. కాకాని బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కాకాని తరపున న్యాయవాదులు జిల్లా కోర్టులో కొట్టివేసిన కాపీని తీసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాకాని నెల రోజులుగా SC/ST కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరిగే అవకాశాలున్నాయి. కాకాని బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కాకాని తరపున న్యాయవాదులు జిల్లా కోర్టులో కొట్టివేసిన కాపీని తీసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాకాని నెల రోజులుగా SC/ST కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరిగే అవకాశాలున్నాయి. కోవూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థను, రెవెన్యూ అధికారుల సేవలను కొనియాడారు. అనంతరం తహసీల్దార్ సుబ్బయ్యను, పలువురు రిటైర్డ్ తహసీల్దారులను, విఆర్ఓ, విఆర్ఏలను, సర్వేయర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బషీర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రమణయ్య, విఆర్ఓలు, విఆర్ఏలు, టీడీపీ నేత మల్లారెడ్డి, జనసేన నేత గాదిరాజు అశోక్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం మధ్యలో రండి సార్. ఎంఆర్ఓ సార్. దాంతోపాటుగా మన రాజులు రాజ్యాలు పోయి బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కూడా బ్రిటిష్ వారి 200 సంవత్సరాల పరిపాలనలో కూడా రెవెన్యూ వ్యవస్థ అనేది ఇంకా బలంగా తయారైంది. ఇప్పుడు వచ్చింది కాదు. బ్రిటిష్ వాళ్ళ టైంలో తహసీల్దారు అంటే అదొక మామూలుగా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కడున్నారో అప్పుడు తహసీల్దారులు అంటే ఆ విధంగా ఉంది. అంటే అంత స్థాయిలో పేరుగన్న వ్యవస్థ ఇది. ఎందుకంటే ఇప్పుడు మన రెవెన్యూ రికార్డులన్నీ కూడా కానీ చూస్తే బాగా రెవెన్యూ చట్టాల మీద అవగాహన ఉండేవాళ్ళకి. ఇప్పుడు డైక్లాట్లు కానీ 10-1 కానీ ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మొత్తం ఉంటాయి. మన రెవెన్యూ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ పాత తాలూకాలో ఉండే రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ కలెక్టరేట్లో కూడా అన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతూ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా రెవెన్యూతో సంబంధం లేకుండా ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ జాబ్ కంప్లీట్ చేయలేదు. ప్రతి దాంట్లో కూడా రెవెన్యూ అనేది కంపల్సరీగా ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ హైవేలు కానీ గ్రామ పంచాయతీల్లో కానీ ఒక ప్రాజెక్టు కట్టాలన్నా దేంట్లైనా సరే ఆఖరికి వచ్చేసరికి రెవెన్యూ వాళ్ళతోటి ఉంటుంది. అంటే అంత తలమానికంగా ఈ వ్యవస్థ అనేది ఇన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా కొత్త తరం వచ్చారు. పాత తహసీల్దారులు వాళ్ళకు డీటెయిల్ కానీ వాళ్ళకు ఉన్నంత అవగాహన ఇప్పుడు వాళ్ళకు కొంత తక్కువ. ఎందుకంటే చట్టాలు తెలిస్తేనే కదా ఏ ఫైల్ అయినా రాయగలరు. అంటే మామూలు చట్టాలు కాదు, రెవెన్యూ చట్టాలు అంటే సపరేట్గా ఉంటాయి. ఏ కోర్టులో అందులో కోర్టు కేసులు అనేవి చాలా ఎక్కువ నమోదవుతాయి. దాదాపు నాకు తెలిసి కొన్ని మండలాల్లో తహసీల్దార్కి సగం డ్యూటీ అంతా కోర్టు కేసులకి సరిపోతుంది. అంటే అన్నిటి మీద ఇప్పుడు వచ్చిన విఆర్ఓలు సర్వేలు ప్రధానంగా రెవెన్యూ చట్టాల కింద అవగాహన పెంచుకోండి. అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. ముందు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఆ చేయకూడని పనులు చేసినప్పుడే మనకు కొద్ది చెడ్డ పేరు వస్తుంది. ప్లస్ విలేజ్లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది జనరల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో 5 ఏళ్ళు ఒక దగ్గర పనిచేశారంటే వాళ్ళు ఎంత బాగా పనిచేస్తేనే 5 ఏళ్ళు ఉండగలరు. 5 ఏళ్ళు ఉన్నారంటే చాలా సక్సెస్ఫుల్ ఎంప్లాయర్. ఎందుకంటే అంత జనాలతో అంత కలిసిపోతారు. అన్ని అవసరాలు ఉంటాయి. ప్రతిరోజు అవసరం ఉండే డిపార్ట్మెంట్ ఏదంటే రెవెన్యూని. 5 ఏళ్ళు మేము కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఎక్కడ పని చేసినా 5 ఏళ్ళు అయిపోయి పంపించే విధంగా ఉండాలి. కానీ సంవత్సరానికి 6 నెలలకి మేము భరించలేము పంపించాలి అనే పరిస్థితుల్లో కానీ ఎవరు కూడా ఈ తరంలో ఉండకూడదు. ఇప్పుడు వచ్చి యూత్కి చెప్తున్నా, పాత వాళ్ళకి చాలా వరకు కూడా అవగాహన ఉంటుంది. ఇప్పుడు అందుకని అదొకటి టెక్నాలజీ పరంగా కూడా బాగా నేర్చుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఎట్లా వాడాలి ఎట్లా వాడకూడదో కూడా మీరు మంచి అవగాహనతో ఈ వ్యవస్థకి మంచి పేరు తీసుకురావాలి. మండలంలో కూడా, ఎందుకంటే ఈ మండలం చాలా పీస్ఫుల్ మండలం. చాలా బాగా వర్క్ చేస్తే అంత బాగా ఉంటుంది. బాగా చేయకపోతే ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే మండలంలో ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అంటే పబ్లిక్ రెవెన్యూ యొక్క డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచే ఉంది. మొదట్లో మనం కేవలం పన్ను వసూలుకు మాత్రమే పరిమితమై ఉంటాం. కాలానుగుణంగా అనేక రకాల జాబ్స్ మనకి అటాచ్ చేయడం జరిగింది. భూ పంపిణీ కానీ రేషన్ ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటూ వచ్చి మన డిపార్ట్మెంట్ని బాగా స్ట్రెంత్ చేశారు. రెవెన్యూ అంటే రెవెన్యూలో పనిచేస్తున్నాం అంటే అంత అదృష్టం నిజంగా చెప్పాలి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా నాగేశ్వరరావు అన్నారు, మనం అలా రోడ్లో వెళ్తుంటే సమ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. యాక్చువల్ అది కాదు. ఒక తల్లి తండ్రి ఒక బిడ్డకు ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్లో పెట్టుకోవాలి. పూర్ ఫ్యామిలీ, ఈ సమాజంలో అత్యంత పూర్ ఫ్యామిలీ.
చదువు లేదు, ఏం తెలియదు. ఆ బిడ్డకి హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పి హాస్పిటల్లో పెట్టుకోవాలి. సో వాళ్ళు ఏమడుగుతారు, మాకు ఒక సర్టిఫికేట్ కావాలా నుంచి. జనరల్గా మన దగ్గరకు వస్తే మనం రేషన్ కార్డు, ఆధార్ కార్డు రకరకాలు చూస్తాం, ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. సరే ఏదో ఎవరితో పట్టుకొని మొత్తానికి మన ఆఫీస్ దాకా చేరుకున్నారు. చేరుకుంటే ఆ సర్టిఫికేట్ ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి అర్హుడు అనేది మనం ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఆ బిడ్డ అక్కడ బతుకుతాడు. మనం ఇవన్నీ చూడకుండానే మనం వాళ్ళ పరిస్థితిని గమనించి మన సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. ఆ బిడ్డ అక్కడ ఆపరేషన్ జరుగుతుంది, హ్యాపీగా బతుకుతాడు, బయటకు వస్తాడు. ఇది మన డిపార్ట్మెంట్కి అత్యంత ముఖ్యమైన రకరకాల పిల్లలు వారికి ఏ సమస్య వచ్చినా సరే భూమికి సంబంధించి కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళకి మన డిపార్ట్మెంట్తో లింక్ అయి ఉండే ప్రతి కార్యక్రమంలో మన డిపార్ట్మెంట్ లింక్ అయి ఉంటుంది. సో ప్రజలందరూ కూడా మనం ఏదో మంచి చేస్తామని ఆలోచనతో ఉన్నారు. మనం అలాగే చేస్తున్నాం కూడా. దయచేసి ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా విన్నపం, మనం ఈరోజు ఈ రెవెన్యూ డే నిర్వహించుకోవడం అంటే ప్రభుత్వం మనకి రెవెన్యూ శాఖ యొక్క ప్రాధాన్యత గుర్తించి రెవెన్యూ డే నిర్వహించుకోవడానికి ఒక జీవో జారీ చేసి దానికి కొంత బడ్జెట్ రిలీజ్ చేసి ఈ డేని నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి మనందరి తరఫున గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో నేను కోరేది అందరిని కూడా, రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా, ఎవరైనా మన దగ్గరకు సహాయం కోరి వస్తే వారిని మన కుటుంబ సభ్యుల్లాగానే మానవతా దృక్పథంతో వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళ సమస్యను మనం అర్థం చేసుకొని చేయగలమా చేయలేము. చేయగలమంటే ఎంత దూరమైనా మీరు చేయగలమా, చేయలేమంటే బాబు ఈ కారణంతో మేము చేయలేకపోతున్నాం అని చెప్పగలగాలి. ఇది మనం అలవాటు చేసుకుంటే మన డిపార్ట్మెంట్ యొక్క ఖ్యాతి ఇంకా పెరుగుతుంది. సో అందరూ కూడా ఈ రకంగా ప్రజలకి మనం ఉన్నంతకాలం డిపార్ట్మెంట్లో మనం వచ్చాము. అదృష్టం కొద్దీ మనకి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేయించగలిగితే మన డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్కి కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా మంచి పేరు వస్తుంది. కాబట్టి అందరూ ప్రజలకి మనకు అవకాశంతో సహాయం చేసి ఇలాంటి రెవెన్యూ డేని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడానికి మీరందరూ కూడా అందులో భాగమవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి అందరు సిబ్బంది, అదేవిధంగా రేషన్ డీలర్లు, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త, యుగ పురుషుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం సూలూరుపేట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు నిలవెల విజయశ్రీ, నిలవెల సుబ్రహ్మణ్యం, 6 మండలాల టీడీపీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త, యుగ పురుషుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం సూలూరుపేట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు నిలవెల విజయశ్రీ, నిలవెల సుబ్రహ్మణ్యం, 6 మండలాల టీడీపీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిలవెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పేదల కోసం పార్టీ స్థాపించి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానాయకుడు ఎన్టీఆర్. అలాంటి యుగ పురుషుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమని చెప్పారు. పట్టణ అధ్యక్షులు ఆగుతోట రమేష్, సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా సూలూరుపేటలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠించాలని కలలు కన్నారని, ఈరోజు ఆ కళ నిజమవ్వటం ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, 4 నియోజకవర్గాల అధినేత కొండేపాటి గంగాప్రసాద్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు మాధవనాయుడు, ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రభంజనం. అనతి కాలంలోనే 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారానికి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి
ఎంతోమంది నిరుద్యోగులకు పేద బడుగు బలహీన వర్గాల వారిని శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి. మరి అదేవిధంగా ఒక బస్సు కండక్టర్గా ఉన్న బగ్గిడి గోపాల్ని శాసనసభ్యుడు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారికి. మరి ఈరోజు ఆయన పెట్టిన పార్టీలో మనం అందరం కొనసాగడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆయన అయిన తర్వాత మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ యొక్క కార్యక్రమాల్లో అయితే చేపట్టాడో అవన్నీ కూడా కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని, కార్యకర్తలని అందరినీ తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకొచ్చారు. మరి ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనే ఆలోచన ఒక్కరు కూడా లేదు. మరి ఏదేమైనా ఈరోజు మన పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ గారి నాయకత్వంలో సూలూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ 30,000 ఓట్ల పైచులకు రావడం మరి ఆయన నాయకత్వానికి, ఆయన యొక్క దార్శనికతకు కూడా నిదర్శనం అని చెప్పని తెలియజేసుకోవాలి. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడమే కాదు, ఇలాంటి ఏదన్నా ఆర్థిక పరిస్థితులు మనం ఇబ్బందిగా ఉంటే నేనున్నాను, ఆదుకుంటానని చెప్పని ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీ గంగాప్రసాద్ గారు. ఆయన యొక్క చొరవతో మరి మా నాయకులు మరి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టం చేయాలా సూలూరుపేట నియోజకవర్గంలో, ఇక్కడే కాదు నాయుడుపేటలో కూడా చేయాలని చెప్పి నేను తలపోస్తే మేము మున్సిపాలిటీకి ఒక అర్జీ ఇస్తే వెంటనే అక్కడున్న చైర్మన్ గారు అయితే మేము మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినందుకు ఈ సభాముఖంగా ఆ కౌన్సిల్కి, చైర్మన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తికి మన సూలూరుపేట పట్టణంలో మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి అందరం కూడా ఇది ఒక పండగ వాతావరణంలో వచ్చేసింది. మీరు అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో ఒక కళ, అంటే ఒక నవ్వు మొహాలు వచ్చేసినాయి. ఎన్టీ రామారావు విగ్రహం గారిని ప్రతిష్ఠిస్తున్నారు, బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరిలో ఒక అభిమానం పెరుగుతుంది. కాబట్టి మరి ఆయన యొక్క బాటలో మనం అందరం కూడా పయనించాలని, ఆ తెలుగుదేశం పార్టీలో మనం అందరం పనిచేసినందుకు మనం అందరం గర్వపడాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచనాన్ని ఒక పేద ప్రజలకు అయ్యే కాదు పట్టి అన్నం పెట్టాడు. 2 రూపాయల కేజీ బియ్యం ఆయనే తీసుకొచ్చాడు. మహిళలకి పురుషులతో సమానంగా హక్కు కల్పించాడు. ఈరోజు మన నియోజకవర్గంలో నూకల్ కార్నర్ కూడా పంటలు పండుతున్నాయంటే మరి ఆయన చొరవ, ఆయన ఇచ్చిన ఇదేం చెప్పని కూడా తెలుగు గంగ ద్వారా ప్రతి ఒక్క ఎకరా కూడా ఈరోజు నీళ్ళు అందుతున్నాయంటే. కోర్టులో బార్ అసోసియేషన్లో ఎన్నికలలో 3 ప్యానెల్స్ పోటీ చేస్తున్నారు. 2,200 మంది బార్ అసోసియేషన్లో న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఓటర్ల జాబితాలో 1,260 మంది న్యాయవాదులు ఓటు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో 16 మంది కమిటీ మెంబర్లను ఎన్నుకోబోతున్నట్లు, అందులో భాగంగా 3 ప్యానెల్లో 40 మంది పోటీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 క్యూలో ఉండే వాళ్ళు ఓటుని ఉపయోగించుకోవచ్చని మాజీ జనరల్ సెక్రటరీ రామిరెడ్డి రోజారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. నెల్లూరు బారోడ్కి సంబంధించి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దగ్గరగా 2,200 మంది న్యాయవాదులు ఈ బారోడ్స్లో సభ్యులుగా ఉన్నారు. కానీ ఓటర్ల జాబితాకు వచ్చినప్పటికీ 1,260 మంది న్యాయవాదులు ఈరోజు ఓటు వినియోగించుకోబోతూ ఉన్నారు. ఈ క్రమంలో దగ్గరగా 16 మంది కమిటీ మెంబర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ 16 మంది కమిటీ మెంబర్ని సంబంధించి 3 ప్యానల్ నుంచి దగ్గరగా 40 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. 5:30 వరకు టైం ఉన్నది. 5:30 లోపల క్యూలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎంత టైం అయినా కూడా వాళ్ళు ఓటు వేసుకునేటువంటి అవకాశం కల్పించబడింది. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత ఓటింగ్ కమిటీని కూడా రాత్రికే ఉంటుంది. ఉదయం కల్లా మొత్తం పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. మా బార్ ఎలక్షన్స్ అంటే ఎక్కడ మొత్తం నెల్లూరు బార్ అంటే అంత ఇదిగా జరుగుతుంది. నేను వచ్చి 19 days ఏ రోజు కూడా నాకు బార్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ప్యూర్ ప్యానల్ అనేది వచ్చింది. బట్
మా ప్యానల్ వచ్చి విజయసాగర్ ప్యానల్, మాకు వచ్చేసి ప్రెసిడెంట్గా అనిరెడ్డి గారు అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఇదురాజరాయ్ గారు, సెక్రటరీగా నక్కా నాగరాజు గారు అండ్ జాయింట్ సెక్రటరీగా చంద్రనారాయణ గారు అండ్ ట్రెజరర్గా వచ్చేసి శివశంకర్ గారు, చంద్రశేఖర్ నాయుడు గారు అండ్ ముగ్గురు రహమాన్ గారు అండ్ నేను వచ్చేసి లేడీ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను. అలాగే ముగ్గురు సీనియర్ రేస్ మెంబర్స్ అండ్ 5 మందికి జూనియర్ రేస్ మెంబర్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ వచ్చేసి మేమంతా కలిసి విజేసర్ ప్యానల్ అంటే మా బ్రాండ్ ఆయన ప్యానల్లోనే మేము చేస్తున్నాము. సో మాకు ఏదైనా స్టాండ్ బై ఆయన చేస్తున్నారు. కోర్టులో మేము వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళు స్టాండ్ బై చేస్తున్నాము. సో డెఫినెట్గా మేము చెప్తాము అని చెప్పి అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు కూడా విద్యావంతులు మేధావులు అలాగే వాళ్ళు చూసి ఈ పోటీల్లో ఎంతమంది పాల్గొంటున్నారు? టోటల్ 1362 మంది ఓటర్స్ ఉన్నారు. సో డెఫినెట్గా మా ఎక్స్పెక్టేషన్ 1200 to 1300 పాల్గొంటాం. ఈరోజు మన బార్ అసోసియేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 3 ప్యానల్స్ పోటీ చేస్తున్నాయి. 3 ప్యానల్స్లో కొత్తగానే అడ్వకేట్స్ వాళ్ళు ఈ బార్ అసోసియేషన్ కోసం అభివృద్ధి పనులు చేయడం కోసం, అభివృద్ధి పదంలో ఈ బార్ అసోసియేషన్ నడపడం కోసం వాళ్ళు ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. 3 ఉత్కంఠగా జరుగుతుంది. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. న్యాయవాదులు కూడా అదే విధంగా ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల దాకా ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. ఏ ప్యానల్ గెలిచినా కూడా ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడతారని, న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేసి న్యాయవాదులు ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో బార్ అసోసియేషన్లో, అదేవిధంగా కోర్టులో పనులు జరగక న్యాయవాదులకు సిఐ డిపార్ట్మెంట్లో కానివ్వండి, తర్వాత సఫిషియెంట్ స్టాఫ్ లేక అక్కడ కేసులు నంబర్లు కాకపోవడం కానివ్వండి, అనేక విధమైన సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా బార్ అసోసియేషన్ కొన్ని వసతులు సరిగా లేవు. అదేవిధమైన క్యాంటీన్ తాలూకు కానీ, పార్కింగ్ తాలూకు కానీ ఇంకేదైనా సమస్యల కోసం ఏదైతే కమిటీ ఇప్పుడు ఎన్నుకోబడతారో